హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసుకున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ న్యూస్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ఏంటంటే, మీ రేషన్ కార్డు పోయినా కానీ లేదు, మీ కొత్త ఏదైతే రేషన్ కార్డు ఉందో అది డిజిటల్ రేషన్ కార్డు అంటే మన ఒక యాప్ ద్వారా మనం ఏంటంటే లేటెస్ట్గా పొందొచ్చు. ఒక వేరే ఫార్మాట్లో, పీడిఎఫ్ ఫార్మాట్లో. ఊరికే మీకు ఏంటంటే ఏదైతే రేషన్ కార్డు ఉందో అది చినిగిపోతుందన్న భయం లేకుండా మనకేంటంటే మొబైల్లోనే మీ రేషన్ కార్డు అయితే సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా అని మీకు చెప్పబోతున్నాను. బట్ ఇందులో ఒక కండిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మీ ఆధార్ అనేది మీ మొబైల్ లింక్ మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డుకి లింక్ అయి ఉండాలి. ఎందుకంటే అప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. మీ ఆధార్కి మీ రేషన్ కార్డు లింక్ కాకపోతే మీకు అయితే ఓటీపీ అయితే రావు. అండ్ మీకు ఎలిజిబుల్ ఇది చూపించదు కూడా ఈ యాప్ అనేది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్ అనేది. సో ఏ స్టేట్ అయినా, తెలంగాణ కానీ ఏపీ కానీ ఎవరైనా కానీ, సో ఖచ్చితంగా మీ రేషన్ కార్డుకి ఆధార్ అయితే లింక్ అవుతాం. రేషన్ కార్డ్ నెంబర్కి మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే మాత్రమే మీకు చూసుకోవచ్చు. సో అందులో ఈ కేవైసీ అంటారు. కేవైసీ మనం చేసుకుంటే మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది, లేకపోతే మాత్రం పాసిబుల్ కాదు. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత మేరా రేషన్ 2.0 అని ఉంటుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది డెవలప్ చేసింది. సో దాన్ని ఓపెన్ అక్కడ టైప్ చేయగానే ఇలా కనిపిస్తుంది మీకు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో ఇలా కనిపించగానే అక్కడ ఇన్స్టాల్ ఉంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇలా అయితే అడుగుతుంది. మీకు ఏంటంటే ఇక్కడ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. లాంగ్వేజ్ వచ్చేసి మీకు కంఫర్టబుల్ అయితే ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకోండి. నేను అడిగితే ఇంగ్లీషే బెటర్ అండి, మీకు నేను చెప్తున్నాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా గెట్ స్టార్టెడ్ అడుగుతుంది కదా. గెట్ స్టార్టెడ్ మీదే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా. లాగిన్ వచ్చేసి బెనిఫిషరీ యూజర్స్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ అంటే మీ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారో బెటర్ టు వాళ్ళది ఎంటర్ చేయండి. వాళ్ళది పాసిబుల్ కాకపోతే ఎవరైతే మెంబర్ ఉంటారో వాళ్ళది కూడా ఎంటర్ చేయండి. బట్ నేను ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే అది మెయిన్గా రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉంటుంది. సో ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది మీకు. చూడండి, లాగిన్ విత్ ఓటీపీ కదా. లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి ఇప్పుడు. సో వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఇలా వెరిఫై అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. వెరిఫై అయిపోయిన తర్వాత మీకు క్రియేట్ ఎంపిన్ అడుగుతుంది. బెటర్ టు ఒకవేళ మీరు పర్మనెంట్గా ఈ యాప్ని యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఎంపిన్ అంటే ఒక 6 digits 4 digits ఎంపిన్ అడుగుతుంది. 4 digits ఎంపిన్ అడిగిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ మీద కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ రీఎంటర్ చేయండి. ఏదైతే మీ ఏటీఎం కార్డ్ పాస్వర్డ్ టైప్ అనుకోండి. అలా ఎంటర్ చేసిన తర్వాత కానీ గుర్తుపెట్టుకోండి, ఎంపిన్ క్రియేట్ చేస్తే ఎక్కడైనా రాసుకోండి. బెటర్ టు రాసుకున్న తర్వాత మీరు డన్ క్లిక్ చేసి ఓకే చేస్తే అయిపోతుంది. సో వన్స్ యాప్లోకి లాగిన్ కానీ ఇలా అడుగుతుంది. సో వైల్ యూజింగ్ ద యాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ టైం అయితే. సో అది క్లిక్ చేయగానే మీకు మెనూ ఇట్లా ట్యాప్ ఇలా కార్డ్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. సో ఈ కార్డు ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ యొక్క పేరు అయితే కనిపిస్తుంది. ఆ స్టేట్, ఆ పర్సన్ ఫోటో, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెండింగ్ మొబైల్ అప్డేట్ అనే ఒక 5 నెంబర్స్ ఉన్నాయి కదా. ఆ 5 నెంబర్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు కేవైసీ అయితే సెట్ చేసుకోలేదు. అందుకోసమే పెండింగ్ మొబైల్ అప్డేట్ అంటే వాళ్ళు 5 మెంబర్స్. ఆ రేషన్ కార్డ్ మీద ఏదైతే క్లిక్ చేయగానే మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఇది. సో ఇక్కడ మెంబర్ నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, రిలేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా. డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ రూపంలో ఒకటైతే వస్తుంది. ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఈ రేషన్ కార్డ్ ఇది పీడిఎఫ్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూడొచ్చు. ఇది సేవ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ పెండింగ్ మొబైల్ అప్డేట్ ఉంది. పెండింగ్ మొబైల్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాళ్ళు చూడండి, కేవైసీ అయితే కాలేదు, నాట్ వెరిఫైడ్ అయింది కదా. నాట్ వెరిఫైడ్ ఉండేసరికి అలా మీకు కనిపిస్తుంది. అందరూ అయిపోతే ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఆధార్ కార్డ్తో కేవైసీ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, వ్యూ ఆప్షన్ ఇది. యాక్చువల్లీ వ్యూ తర్వాత ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు కేవైసీ అయితే చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఆ మొబైల్ నెంబర్ లేకపోతే మొబైల్ నెంబర్ కూడా మీరు యాడ్ చేయండి. సో మీకు అసలు ఇప్పుడు ఏమేమి వస్తున్నాయనేది కూడా మీకు కనిపిస్తుంటుంది. అందులో క్లిక్ చేస్తే రేషన్ ఎంటైటిల్మెంట్స్లో ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీ పేరు వస్తుంది, షాప్ నేమ్ వస్తుంది, ఎఫ్పిఎస్ ఐడి వస్తుంది, నేమ్ వస్తుంది, అన్నీ మీకు ఏమేమి వస్తున్నాయని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గ్రీవియన్స్ అంటే మీరు ఏదైనా కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. కంప్లైంట్ చేసుకుంటే ఏంటంటే మీకు
దానికి సంబంధించి గ్రీవెన్సెస్ అక్కడ ఉంటాయి. ట్రాక్ మై రేషన్ కార్డ్ అంటే అది కూడా ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఏంటంటే మీ ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాకపోతే మనకి ఏదంటే మన ఈ ఏదైతే పర్టికులర్ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్లో రాదు, బట్ మనకి ఏంటంటే స్టేట్ పోర్టల్లో మనకు పర్టికులర్ ఫార్మాట్ వస్తుంది. బట్ ఇది కూడా ఉపయోగపడుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న రేషన్ కార్డు కూడా చూపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.